రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ నాయకుల పిలుపు మేరకు అర్ధరాత్రి నుంచి సమ్మెలో పాల్గొంటున్న వనపర్తి ఆర్టీసీ కార్మికులు 2021 ప్యాసి కార్మిక సంఘాల ఎన్నికలు, బకాయి ఉన్న పీఎఫ్, సిసిఎస్ నిధులు మొత్తం ప్రధాన 32 డిమాండ్స్ను పరిష్కరించాలని, ఎలక్ట్రికల్ బస్సులను రద్దు చేయాలని డిమాండ్. వనపర్తి జిల్లా ఆర్టీసీ డిపోలో నిలిచిపోయిన బస్సులు, ప్రభుత్వ బస్సులు 71, ప్రైవేట్ బస్సులు 48 మొత్తం 119 ఆర్టీసీ డిపోకే పరిమితమైన బస్సులు. జీకే విశ్వనాథ్ వనపర్తి ఆర్టీసీ జేఏసీ చైర్మన్. కార్మికులపై పనిగంటలు కార్మికుల ఐక్యత ప్రభుత్వం వైఖరి రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పిలుపులో భాగంగా వనపర్తి డిపో ముందు కూడా మేము సమ్మె చేస్తున్నాం. మాకు గత ప్రభుత్వంలో మేము సమ్మె చేస్తున్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు మా దగ్గరికి వచ్చి మా ప్రభుత్వం వస్తే మేము అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం, ప్రభుత్వంలో విలీనం చేస్తాం, అన్ని చేస్తామని చెప్పిండు. ఆయన చెప్పిన దానికే మేము ఈ రోజు అడుగుతున్నాం. 2.5 సంవత్సరాలు గడిపించినాం, మరి ఈ రోజు వరకు మా సమస్యలు కనిపించట్లేదు అని చెప్తున్నాం. ముఖ్యంగా మేము ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా చేస్తున్నాం. దాంట్లో ఎన్ని సమస్యలు వచ్చినా కానీ, ప్రైవేటు వెహికల్స్ ఎన్ని ఉన్నా కానీ మేము విజయవంతం చేస్తున్నాం. మేము ముఖ్యంగా అడిగేది ఏంటంటే పల్లెలకు బస్సులు పెంచాలి, ఎక్స్ప్రెస్ బస్సులు పెంచాలని చెప్తున్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, డిలక్స్ బస్సులు, సూపర్ లగ్జరీ బస్సులను పెంచుతున్నారు. ప్రతి కండక్టర్ కూడా మాకు ఖచ్చితంగా మీరు ఇంత డబ్బులు తీసుకురావాలని చెప్తున్నారు. చూడడానికి మాత్రం ఫ్రీ బస్సులు అని చెప్తున్నారు, కండక్టర్లు మాత్రం విపరీతంగా వేతలు ఇస్తున్నారు. డబ్బులు తీసుకురండి అవి తీసుకురాకపోతే మా మీద ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విపరీతమైన కేసులు రాస్తున్నారు. 150 మంది ఉంటే కూడా కేసులు రాసి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి నిరకుశత్వాన్ని విడనాడాలి, ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాలి. ఎందుకంటే మీరు చెప్పినటువంటి కోరికలను ఈరోజు అడుగుతున్నాం తప్ప వేరే ఏమీ లేదు. మేనిఫెస్టోలు ఏవైతే పెట్టిరో వాటిని అమలు చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. కొంతమంది కోరికలు ఏం చేయట్లేదు. ఎందుకంటే ప్రజల ముందు మమ్మల్ని దోచుకొని నిలబెట్టాలని చూస్తుంది. కానీ మేము మాత్రం ప్రజల కోసమే పనిచేస్తున్నాం, ప్రజల గురించే చేస్తున్నాం. ఎందుకంటే అందరూ చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి మా సమస్య పరిష్కరించాలని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం.